మంచిది. దేవునికి స్తోత్రాలు. దేవుని జనాంగమా, గడిచిన వారం ఒక వాక్యాన్ని మనము ధ్యానించాం. ఏంటి ఆ వాక్యము అని మనము చూడగలిగినట్లయితే, నిశ్చయముగా ఇద్దరు ప్రవక్తలని చంపటానికి దేవుడు అనుమతిస్తాడు. 1200 అంటే మొదటి 3.5 సంవత్సరాలు దాదాపు ముగింపులో ఒక 4 దినాల ముందు 1257వ రోజున. కాబట్టి అంత్యక్రీస్తు తనంతట తాను ప్రవక్తలను చంపటానికి వాడికి దమ్ము ధైర్యం లేదు. దేవుడు అనుమతిస్తేనే వాడు ఆ యొక్క ఇద్దరు ప్రవక్తలను వాడు చంపుతాడు. వారి శవాలు 3.5 దినాలు యెరూషలేము పట్టణ వీధుల్లో అలా పడి ఉంటాయి. కారణం ఏంటి అంటే, యాంటీ క్రైస్తు చెప్పినప్పటికీ కూడా ప్రపంచ అన్యజనాంగం నామకార్థ క్రైస్తవులు ఆ శవాల్ని పాతి పెట్టనివ్వరు. మమ్మల్ని 3.5 సంవత్సరాలు భయంకరమైనటువంటి ఆ శ్రమలు పంపించి మమ్మల్ని ఎన్నో రకాలుగా బాధ పెట్టారు. కాబట్టి వీరి శవాలు మేము చూస్తూ తనివి తీరా మేము సంతోషిస్తూ ఒకరినొకరు గిఫ్ట్లు పంపించుకోవాలయ్యా అని వాళ్ళు యాంటీ క్రైస్ట్కి చెప్తారు. అయితే కరెక్ట్గా 1260వ రోజున పరలోకము నుండి జీవాత్మ వచ్చేసి వారిలో ప్రవేశించినప్పుడు ఆ ఇద్దరు ప్రవక్తలు కాళ్ళు లేచి వారి పాదాలు నేల మోపినప్పుడు దేవుని దగ్గర నుండి ఒక స్వరం వినబడుతుంది. ఇదిగో ఇక్కడికి ఎక్కి రండి అన్నటువంటి స్వరం విని వారు మేఘారూఢులై అలా వెళుతుంటే వాళ్ళ శత్రువులందరూ కూడా వాళ్ళని ఏం చేశారంట, వాళ్ళని చూస్తూ భయకంపితులయ్యారు అని మనము చూస్తూ ఉన్నాం. మొత్తం 4 సంఘటనలు జరిగినాయి. మూడవది ఏంటి అంటే, ఒకటేమో జీవాత్మ వారిలో ప్రవేశించి చనిపోయిన మృతులు తిరిగి లేచి నిలబడ్డారు. పరలోకము నుండి మరి ఒక స్వరం వినపడినప్పుడు ఇక్కడికి ఎక్కిరండి అని వారు పరలోకానికి ఆరోహణమై వెళుతూ ఉండగా శత్రువులందరూ చూచి భయకంపితులయ్యారు. మూడవ కార్యం ఏంటి అంటే, ఆ పరిశుద్ధ పట్టణంలో అంటే యెరూషలేము పట్టణంలో మరి భూకంపం కలిగి అక్కడ 3వ భాగం కూలిపోయినట్లు. 4వదిగా మనం చూసినట్లయితే, ఆ ఇద్దరు ప్రవక్తలకు శత్రువులైనటువంటి ఆ యూదా ఇశ్రాయేలు ప్రజల్లో 7,000 మంది మరి మరణించారు అని కూడా మనం చదువుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ వచనంలో మనము ఏ వాక్యం అయితే చదువుకున్నామో ఏంటది, ఇదిగో ఇక్కడికి ఎక్కిరండి అనే మాట మరొక చోట కూడా మనకు కనబడుతుందని గత వారం అంతా ధ్యానించాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆ మాట కనబడుతుంది. అక్కడేమో ఇదిగో ఇక్కడికి ఎక్కి రమ్ము అనే మాట 4:1 కనబడుతుంది. 11, 12లోనేమో ఇక్కడికి ఎక్కి రండి. 2 సందర్భాలు వేరు. ఇక్కడేమో ఇద్దరు ప్రవక్తలు ఎత్తబడుతున్నారు, అక్కడేమో అపోస్తలుడైనటువంటి యోహానుకు ఆ స్వరం వినబడుతుంది. ప్రభు అయిన యేసు స్వరం 1:10 ప్రకటన గ్రంథం 1:10 నీవు చూచుచూ వింటున్నటువంటి ఈ మాటలు 7 సంఘాలకి వ్రాసి పంపు. మొదటి 3 అధ్యాయాలు భూలోకములో ఉన్నటువంటి ఆ యొక్క సార్వత్రిక సంఘాలను వచ్చి వారి స్థితిగతులను వచ్చి వాళ్ళ కళ్ళ ముందు పెట్టి ప్రభు గద్దిస్తూ, నువ్వు మారు మనసు పొంది తిరిగి నువ్వు లేకుంటే నీకు జరగబోయే విపత్తులు ఏంటో ఇవి అని వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నటువంటి విషయాలు. 3 అధ్యాయాలు అయిపోయిన తర్వాత భూలోక సంఘటనలన్నీ యోహానుకు చూపించిన తర్వాత ఆయన 4వ అధ్యాయం 1వ వచనంలో ఇదిగో నీవు ఇక్కడికి ఎక్కిరమ్ము, నీకు ఇక ముందు జరగబోయే పరలోకముల విషయాలన్నీ కూడా నీకు చూపిస్తానని, అది యోహానుకు మాత్రమే పరలోకానికి రమ్ము అనే మాట ఆయనకు మాత్రమే వర్తిస్తుంది. కానీ దాదాపు దైవ సేవకుల్లో 99% మంది అది 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం తర్వాత 4వ అధ్యాయం 1వ వచనం తర్వాత ఇక సంఘం భూమి మీద కనపడదు అని ఈ రోజుకి కూడా 99% ప్రకటిస్తూనే ఉన్నారు. నేను కూడా గతంలో ఎవరో చెప్పిన మాటను విని పరిశుద్ధ గ్రంథం లోతుగా ధ్యానించకుండా నేను కూడా అదే పొరపడుతూ వచ్చాను. కానీ ఆత్మదేవుడు నన్ను పరిశుద్ధ గ్రంథాన్ని లోతుగా ధ్యానించు అన్నప్పుడు నేను నాట నుండి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు నేను అర్థవంతంగా నేను చదువుకుంటూ వస్తున్నాను. ప్రతి వాక్యము కూడా నేను పరిగెత్తకుండా నాకు అర్థమవుతేనే మరొక వచనానికి వెళుతూ ఉంటాను. దేవుని స్వరం నేను విన్నాకనే మరొక వచనానికి వెళ్ళగలుగుతూ ఉంటాను. కాబట్టి ఆ రీతిగా నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు సంఘము అనేది ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో 11వ అధ్యాయము ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 11, 12 వచనాలలోనూ 15వ వచనంలో మాత్రమే సంఘం ఎత్తబడుతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఒక విషయం ఏంటంటే, మరి 4వ అధ్యాయం 1వ వచనం ప్రకటన గ్రంథంలో 7 ఏళ్ల శ్రమల కాలంలో చాలామంది నాడు బోధిస్తూ ఉన్నారు 4వ అధ్యాయం 1వ వచనంలో ఎత్తబడుతుంది అని.
అంటే సంఘం 2 పర్యాయాలు ఎత్తబడుతుందా? అంటే 7వ బోర 2 సార్లు మ్రోగబడుతుందా? కడబోర అనేది 7వ బోర అనేది 2 సార్లు ఓదబడుతుందా? కడబోర మ్రోగగానే మనం చదువుకుంటా ఉంటాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50-51 వచనాలలో సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అనేది పౌలు గారు ఖచ్చితంగా ఆ 1 కొరింథీ 15:50-51లో ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో 13 నుండి మీరు చూస్తూ పోతే 16వ వచనం వరకు సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అనేది ఖచ్చితంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో కూడా అక్కడ కూడా పౌలుకు మాత్రమే కాదు అపోస్తలుడైనటువంటి యోహానుకు కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరూ బోధించిన ప్రకారంగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో అంటే 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభంలో ఒకసారి కదండి, అంటే శ్రమల కాలం ప్రారంభం కాకముందే సంఘం ఎత్తబడుతుందని 4:1 ప్రకారం చాలామంది బోధిస్తున్నారు. మరి 11వ అధ్యాయం 11, 12, 15 వచనాల ప్రకారం మరి మధ్యలో అంటే 7 ఏళ్ల శ్రమల కాలం మధ్యలో మొదటి 3.5 సంవత్సరాల అనంతరం ఈ 2 పర్యాయాలు సంఘం 2 సార్లు ఎత్తబడుతుందా అనేది అర్థం కానిటువంటి ప్రశ్న. బైబిల్లో పునరుద్ధానాలు 2 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పండి? బైబిల్లో పునరుద్ధానాలు 2 ఉన్నాయి. ఏంటి ఆ పునరుద్ధానాలు? ఒకటేమో మొదటి పునరుద్ధానం లేక పరిశుద్ధులు లేపబడటం, రెండవదిగా కడమ మృతులు లేక పాపుల పునరుద్ధానం లేక తీర్పు పునరుద్ధానం. జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి. ఒకటేమో పరిశుద్ధులకు జరిగే పునరుద్ధానం, రెండవదేమో పాపులకు జరిగే పునరుద్ధానం. పునరుద్ధానాలు 2 కనబడుతూ ఉన్నాయి. ఈ పరిశుద్ధులకు జరిగే పునరుద్ధానానికి, పాపులకు జరిగే పునరుద్ధానానికి మధ్యలో వ్యత్యాసం 1000 ఏండ్లు. 1000 ఏండ్లకు ముందే పరిశుద్ధులు లేపబడతారు, 1000 ఏండ్ల తదనంతరం నీతి పాలన తదనంతరం పాపులు లేపబడతారు. మనం చదువుకుంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం మనం చదువుకుంటే ఇక్కడ మనకు మొదటి పునరుద్ధానము లేక పరిశుద్ధుల పునరుద్ధానం కనబడుతుంది. 4వ అధ్యాయం 16వ వచనంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. మొదటి పునరుద్ధానం ఇది. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొట్టడానికి ఆకాశ మండలానికి మేఘముల మీద కొనిపోబడదుము, కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాం అనే మాట ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదువుకుందాం. ఇవన్నీ టైం లేదు మనకి, లేక చదువుకుందాం. 4వ వచనం 3వ లైన్ నుండి, మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం దేవుని వాక్యం నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచుకుని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారి మీద 2వ మరణమునకు అంటే అగ్నిగుండానికి అధికారం లేదు. ఇది పరిశుద్ధులకు సంబంధించినటువంటి పునరుద్ధానం. 1000 ఏండ్లకు ముందు జరిగే పునరుద్ధానం. ఇది మొదటి తెస్సలోనికీ 4:16లోను, అలాగే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4 నుండి 6 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఇది పరిశుద్ధుల పునరుద్ధానం. పునరుద్ధానాలు ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాము? మొత్తం 2 పునరుద్ధానాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఇది పరిశుద్ధులకు జరిగే మొదటి పునరుద్ధానం. 2వ పునరుద్ధానం చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యంలో చివరి లైన్లో మనం చదువుకున్నాము. 5వ వచనం 2వ లైన్లో, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. కడమ మృతులు అంటే ఎవరు? వీళ్ళు పాపులు. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనంలో మనము చూడగలిగినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనంలో మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారేమో తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చెదరు అని మనం చదువుకుంటున్నాం. 2వ పునరుద్ధానము ఇది కడమ మృతులు లేక తీర్పు పునరుద్ధానంలో ఎవరు లేపబడతారు? పాపులు లేపబడతారు అని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం పునరుద్ధానాలు 2. కొంతమంది దైవ సేవకులు ఈ రోజుల్లో మరి ఏమని వాళ్ళు ప్రకటిస్తున్నారు అంటే, మరి పునరుద్ధానం ఒక్కసారి జరిగేది కాదండి, అది ఇన్స్టాల్మెంట్ వైజ్గా జరిగేది అని బోధిస్తున్నారు కదా.
పునరుద్ధానం అనేది ఒక్కసారి జరిగేది కాదు, అది ఇన్స్టాల్మెంట్ వైస్గా జరిగేది అని బోధిస్తున్నారు. ఉదాహరణకి దేన్ని బేస్ చేసుకుని వాళ్ళు బోధిస్తున్నారు? అందుకే వాక్యాన్ని ధ్యానించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా ప్రార్థనాపూర్వకముగా భయముతో, వణుకుతో, ఆసక్తితో లోతైన విషయాలు, సత్యాన్ని తెలుసుకోవాలన్నటువంటి దృక్పథముతో మాత్రమే మైండ్ కాన్సన్ట్రేషన్ అక్కడ గురిపెట్టి మాత్రమే దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. ఇతర పుస్తకాల్లో చదివినట్లు మనము బైబిల్ గ్రంథాన్ని కనుక ధ్యానించినట్లయితే దుష్టుడైన అపవాది వాళ్ళకి హృదయాలలో క్రియ చేసి మనల్ని అసత్యమనే ఆ యొక్క విత్తనాలను మన హృదయాల్లో నాటడానికి, మనల్ని రాంగ్ రూట్లో నడిపించడానికి వాడు అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళు దేన్ని బేస్ చేసుకొని పునరుత్థానం అనేది ఒక్కసారి జరిగేది కాదండి, ఇన్స్టాల్మెంట్ వైజ్గా జరిగేది అని దేన్ని బేస్ చేసుకుని బోధిస్తారు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనంలో మనం చదువుకుంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనంలో ఎలా అంటే, ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడుదురు, దీన్ని బేస్ చేసుకుంటారు కదండి. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికించబడుదురు. కాబట్టి ఇక్కడ ఇలా వ్రాయబడి ఉంది. కాబట్టి పునరుద్ధానం అనేది దఫదఫాలుగా అది జరిగిద్ది అని అంటారు. యేసుక్రీస్తు పునరుద్ధానమైన నాటి నుండి అది ఇన్స్టాల్మెంట్ వైజ్గా జరుగుతుందండి. అంటే దఫదఫాలుగా పునరుద్ధానం ఉంటుంది అంటే 5 రకాలైనటువంటి పునరుద్ధానాలు ఉన్నాయి అని వాడు పైగా నొక్కి మాట్లాడుతూ ఉంటారు. ఎన్ని రకాలైన పునరుద్ధానాలు? 5 రకాలైనటువంటి పునరుద్ధానాలు ఉన్నాయండి. గతంలో 2-3 సార్లు మా పాస్టర్ గారు కూడా 5 పునరుద్ధానాలు ఉన్నాయంట కదా, చాలామంది ఇలా బోధిస్తూ ఉన్నారు అని నేను ఆ రోజుల్లోనే చెప్పాను. పునరుద్ధానం అనేది ఒక్కటే ఉంటుంది. పరిశుద్ధులకు జరిగే పునరుద్ధానం ఒకటి, పాపులకు జరిగే పునరుద్ధానం ఒకటి, ఇప్పుడు మనం చెప్పుకున్న రీతిగా. కాబట్టి పరిశుద్ధులకు 5 రకాలైన పునరుద్ధానాలు ఉంటాయంట కదా అని, ఎందుకంటే వినేవారు పరిశుద్ధ గ్రంథాన్ని లోతుగా చదవరు. అవతల వ్యక్తి దేన్నైతే చెప్తూ ఉంటారో గుడ్డిగా వాటిని నమ్మి మోసపోతూ తప్పటడుగులు వేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు ఏది చెప్తే మనం దాన్నే పట్టుకుని వేలాడకుండా, దాన్నే సత్యమని నమ్మకుండా మనం ఏం చేయాలి అంటే, మనము పరిశుద్ధ గ్రంథాన్ని లోతుగా చదవాలి. ఎంతగా ధ్యానిస్తామో అంతగా ఆత్మదేవుడు మన హృదయంలోనికి సత్యాన్ని నాటుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక కదండి. కాబట్టి 5 రకాలైనటువంటి పరిశుద్ధులకు 5 రకాలైన పునరుద్ధానాలు ఏంటి అవి 5 రకాలు? వాళ్ళు చెప్పే 5 రకాలు ఏంటి అని మనం చూసినట్లయితే, ఇప్పుడు మనం చదువుకున్నాం చూసారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది? ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. కాబట్టి మొదటి పునరుద్ధానం ఏంటి? దేన్ని చెప్తారు వాళ్ళు అంటే, యేసు ప్రథమ ఫలంగా లేచాడు కాబట్టి ఇది మొదటి పునరుద్ధానము కదండి. యేసు ప్రథమ ఫలంగా లేచాడు. యేసు ఎందుకు లేచాడు? మనకు మాదిరి చూపించడానికి. క్రీస్తునందుండి ఎవరైనా కనుక మృతి చెందినట్లయితే వాడు కూడా తిరిగి లేపబడతాడు అన్నటువంటి దానికి సాదృశ్యంగా ఆయన మాదిరి ఉంచడానికి ఆయన లేచి చూపించాడు. ఎందుకంటే కొరింథియా సంఘంలో, తెస్సలోనికయ సంఘంలో చాలామంది చనిపోతున్నారు. ఒకప్పుడు పౌలు గారు వెళ్ళి ఆ సంఘ సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ కొంతమంది మరి రక్షించబడ్డారు. అక్కడ ఒక పాస్టర్ గారిని పెట్టి ఆయన వెళుతూ ఉండేవాడు. అలా సువార్త సంచార యాత్రలో ఆయన 3 సంచార యాత్రలు చేశాడు. అక్కడికి వెళ్ళి కొరింథియా సంఘంలో కానీ లేకుంటే తెస్సలోనికయ సంఘంలో కానీ యేసు వస్తాడు, మనల్ని కొనిపోతాడు అని చెప్పాడు. అయితే ఆయన వెళ్ళిన కొద్ది రోజులకి ఆ సంఘంలో కొంతమంది తప్పుడు బోధకులు ప్రవేశించి ఇప్పుడు వాడేమని ప్రకటించారు అంటే, పునరుద్ధానం గతించింది, యేసు ప్రభు వచ్చాడు, సంఘమే కొనిపోబడింది అని బోధించేసరికి, అయ్యో పౌలు గారు ఏంటి మాకు ఇలా బోధించాడు, మరి యేసు ప్రభు వస్తాడు మనల్ని కొనిపోతాడన్నారు, ఇప్పుడు మా వాళ్ళు చనిపోయారు, వాళ్ళకు పునరుద్ధానం లేదా ఏంటి వాళ్ళ పరిస్థితి అని చెప్పి ఆ సంఘంలో కల్లోలం రేగినప్పుడు ఆ సంఘంలోనికి పౌలు గారు లేఖ రాస్తూ తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక ఆయన 4వ అధ్యాయం 13 నుండి, క్రీస్తునందుండి లేదు యేసు ప్రభు రాలేదు, ఒకవేళ ఆయన రాకముందే మీ వాళ్ళలో ఎవరైనా కానీ సంఘంలో యేసు ప్రభు నందు రక్షణ పొంది మృతి చెందినట్లయితే యేసు ప్రభు యొక్క వారి యొక్క ఆత్మలు పరదేశంలో ఉన్నాయి. యేసు ప్రభు వస్తూ ఏం చేస్తాడు? ఆకాశ మండలానికి వస్తూ పరలోకములో అంటే పరదేశంలో ఉన్నటువంటి వారి పరిశుద్ధుల ఆత్మలు వెంట పెట్టుకుని వస్తాడు. ఈలోగా వారి శరీర మట్టి రేణువులన్నీ కూడా గ్యాదర్ అయ్యి వారి ఎముకలు, వారి నరాలు, వారి కండరాలు, వాళ్ళ చర్మం పొదగబడిన తర్వాత సమాధుల్లో లేస్తూ ఉంటే వాళ్ళ ఆత్మను వాళ్ళ శరీరాల్లోకి సమాధుల్లోకి పంపిస్తాడు. కాబట్టి వాళ్ళ ఆత్మ శరీరం కలుసుకొని పైకి లేపబడుతూ ఉండగానే వాళ్ళకి మహిమ శరీరాన్ని ధరింపజేస్తాడు. కాబట్టి ఈ మాటలు బట్టి
వాడు లేచిన తర్వాత బ్రతికి ఉన్నటువంటి మనము కూడా మన శరీరాలు రూపాంతరం చెంది మహిమా శరీరాన్ని దాలుస్తాయి. వారు మనము కూడా పరలోకానికి ఏకకాలంలో మేఘాల మీద కొనుక్కోబడి ప్రభువుని ఎదుర్కొంటాం. సదాకాలం మనం ప్రభుతో కూడా ఉంటాం. ఇట్లి మాటలను బట్టి మీరు ఆదరణ, ఓదార్పు, ధైర్యం పొందండి. ఎవరిని పడితే వాళ్ళని మీ సంఘంలోనికి రానియొద్దు. ఎవరు వచ్చి చెప్పినా కానీ ఈ నేను చెప్పిన మాటలు కాకుండా ఒకవేళ దేవదూత వచ్చి మీకు చెప్పినా కానీ ఆ మాటలను మీరు నమ్మొద్దు అని ఖండితంగా వాళ్ళకి ఆజ్ఞాపించినట్లు మనము చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి వాళ్ళు 5 రకాలైనటువంటి పునరుద్ధానాలు పరిశుద్ధులకు జరుగుతుంది అని ఏ రీతిగా దేన్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రకటిస్తారు అని చెప్పాయంటే, యేసు ప్రభు ప్రథమ ఫలంగా లేచాడు. ఇది మొదటి పునరుద్ధానము. రెండవది ఏంటి అంటే, యేసు ప్రభు సమాధిలో నుండి లేచిన తర్వాత మరికొంతమంది లేచారు అని చూపిస్తారు. ఎక్కడది? మత్తయి సువార్త 27వ అధ్యాయం 52, 53 వచనాల్లో మనం చదువుకుంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 52, 53 వచనాలలో ఏమని వ్రాయబడి ఉంది అంటే, సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచాయి. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగబడ్డారు అనే ఆ యొక్క దీన్ని తీసుకొని ఇది రెండవ పునరుద్ధానము అని వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. ఒకటేమో యేసు ప్రభు ప్రథమ ఫలంగా లేచాడు, రెండవదిగా యేసు ప్రభు లేచిన తర్వాత అనేక మంది పరిశుద్ధుల శరీరాలు సమాధులు తెరుచుకొని వాళ్ళు పైకి లేచారు. ఎక్కడికి పోయారు వీళ్ళు? కరెక్టేనండి, లేచారు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళి ఉంటారు వీళ్ళు? లేచారు. శరీరాలతోనే వాళ్ళ ఆత్మలు లేచాయి. ఎక్కడికి వెళ్ళి ఉంటాయి ఈ ఆత్మలు, ఈ శరీరాలు? బైబిల్ ఏమని చెప్తుంది? ఒక్క నిమిషం మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము మనము లేకుండా 40వ వచనంలో అక్కడ ఏమని ఉంటాడు? పౌలో ఎవరో మరి హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియదు, కానీ 40వ వచనంలో ఏమంటాడు? లేక 39వ వచనం 2వ లైన్లో 39వ వచనం అంతా చదువుకుందాం. వారైనను మనము లేకుండా, అంటే వీరందరూ 39 వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను. కనుక వీరు ఎవరు? మనకంటే ముందు చనిపోయినటువంటి వారు వాగ్దాన ఫలములను వాడు పరలోకానికి వెళ్ళరు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. వాడు పరలోకానికి వెళ్ళరు. ఇంకొక మాట ఇప్పుడు మనం చదువుకున్న తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో 14-15 వచనం 14-15 యేసు మృతి నొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఎక్కడికి వెంట పెట్టుకుని వస్తాడు? ఆకాశ మండలానికి వెంట పెట్టుకొని, పరదేశంలో ఉన్నటువంటి పరిశుద్ధుల ఆత్మలు వెంట పెట్టుకుని ఆకాశ మండలానికి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనం చనిపోయిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. నిద్రించిన వారి కంటే ముందుగా వారైనను మనమైనను చనిపోయినటువంటి పరిశుద్ధులైనను బ్రతికి ఉన్నటువంటి పరిశుద్ధులైనను ఒకేసారి పరలోకానికి కొనిపోబడతామనే మాట పౌలు గారు హెబ్రీ సంఘములోను ఈ యొక్క తెస్సలోనికయ సంఘములో కూడా తెలియజేస్తున్నాడు. మనము లేకుండా సంపూర్ణులు కాలేం. వారు మనము అందరము కూడా కలిసి కదండి, ఆదాము మొదలుకొని యేసు ప్రభు పరిశుద్ధుల ఆత్మలు వెంట పెట్టుకొని ఆకాశ మండలానికి వచ్చేంత వరకు క్రీస్తునందు ఎవరైతే ఉండి మృతి చెందారో వాళ్ళ ఆత్మలు, వాళ్ళ శరీరాలు ప్లస్ బ్రతికి ఉన్నటువంటి మనము పరిశుద్ధులు అందరం కలిసి ఒకేసారి పరలోకానికి వెళతాం, కానీ 5 సార్లు పరలోకానికి వెళ్ళము అంటాడు కదా. మరి మత్తయి సువార్త 27వ అధ్యాయం 52-53 వచనాలు మనం చదువుకున్నాం కదా. అక్కడ మరి లేచాయి. యేసు లేచిన తర్వాత, యేసు సమాధిలో నుండి లేచిన తర్వాత, యేసు పునరుద్ధానుడై లేచిన తర్వాత అక్కడ కొన్ని శరీరాలు పునరుద్ధానము ధరించి వాళ్ళు లేచాయి అని మనం చూస్తున్నాం. వాళ్ళు తిరిగి లేచారని చెప్తున్నారు కదా. ఎవరు వీళ్ళు? ఎవరండి వీళ్ళు? ఎవరై ఉంటారు వీళ్ళు కదా? ఒకవేళ వాళ్ళు నిజంగానే లేచారు, బైబిల్ ఏమో మనకంటే ముందుగా వారికంటే ముందు మనము ఎవరము కూడా పరలోకానికి, యేసు అక్కడే పరలోకానికి వెళ్ళాడు. యేసు తప్ప ఆ రోజు వరకు ఒక్క పరిశుద్ధుడు కూడా పరలోకము వెళ్ళడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి వీళ్ళు ప్రకటించింది ఇదిగా, యేసు లేచిన రోజున కొంతమంది పరిశుద్ధుల శరీరాలు సమాధులు తెరుచుకొని లేచాయి కాబట్టి ఇది రెండవ పునరుద్ధానం అని తప్పుగా బోధిస్తున్నట్లు. ఒకవేళ వీళ్ళు కనుక లేస్తే ఎక్కడికి వెళ్ళినట్లు కదా? వాళ్ళ శరీరాలతో లేచాయి అని చెప్తుంది బైబిల్. వాళ్ళ శరీరాలతో లేచాయి. వాళ్ళ ఆత్మలు ఎక్కడ ఉండాలి? చనిపోతే పరదేశంలో ఉండాలి. పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలు
మరి ముందుగా లేచిన శరీరాల్లోనికి ప్రవేశించాలి కదా, కానీ బైబిల్ దానికి ఒప్పుకోవటం లేదు కదా, ఇది ఎలా సాధ్యం? కాబట్టి బైబిల్ని చాలా జాగ్రత్తగా చదవాలి. ఇది ఎలా లేచాయి అంటే, యేసు ప్రభు శిలువ మరణానికి ముందు, అంటే ఆయన పునరుద్ధానానికి ముందు, ఆయనను సిలువ వేసినప్పుడు కావచ్చు, శుక్రవారం కావచ్చు, శనివారం కావచ్చు, కాబట్టి ఆదివారం తెల్లవారక ముందే అర్ధరాత్రి కావచ్చు, కొంతమంది పరిశుద్ధులు చనిపోయి ఉంటారు ఆ 2-3 దినాలలో కదండి. ఆ 2-3 దినాలలో పరిశుద్ధులు చనిపోయి ఉంటారు. వాళ్ళ ఆత్మలు పరదేశకు వెళ్ళలేదు, వాళ్ళ ఆత్మలు ఈ లోకంలోనే తిరుగుతూ ఉన్నాయి, పరలోకానికి వెళ్ళాల. ఉదాహరణకి మీకు అర్థం కావాలంటే, మా పెద్దక్క గారు చనిపోయారు, సువర్ణలత, గేరా సువర్ణలత. పాస్టర్ డి జాన్సుందరరావు గారి భార్య మా పెద్దక్క గారు సువర్ణలత చనిపోయారు. ఆమె అండమాన్ దీవుల్లో ఆహారం లేక, శరీరం గుండె బలహీనమైపోయి ఎన్నో దినాలు ఆహారం లేక ఆకలి బాధ చేత బక్క చిక్కి ఆమె చనిపోయింది. ఉదయం 8 గంటలకు చనిపోతే సాయంత్రం 5 గంటలకి ఆమెను బాక్సులో పెట్టేశారు. సమాధుల తోటిలోకి తీసుకుని వెళదామని చెప్పి ఆ బాక్స్ లేపబోతూ ఉండగా ఆమెలో కదలిక మొదలయ్యి ఆమెలో నుండి నోరు తెరిచి మాట్లాడటం ప్రారంభించింది. అందరూ దయ్యం పోతామని చెప్పి పరిగెత్తిపోయారు. ఈయన దైవచనుడు కనుక, వాక్యం తెలిసిన దేవుడు ఏదో మిరాకల్ చేస్తున్నాడని, ఆమె స్వరం ఎక్కడో లోయలో ఉన్నట్టు, ఎన్నో దినాల నుండి ఆహారం లేదు, ఆహారం లేక బలహీనతతో చనిపోయింది. ఈయన చెవి దగ్గర, ఆమె నోటి దగ్గర చెవి పెట్టి, ఏంటి సువర్ణ అని అంటుంటే జరిగిన వృత్తాంతం అంతా కూడా ఉదయం నుండి అప్పటి వరకు జరిగిన విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చింది. పరలోకపు గేటు దగ్గరికి నేను వెళ్ళానండి. మనం గత వారం, అంతకుముందు వారం కూడా శనివారాలు చెప్పుకున్నాం. అక్కడ కొన్ని గేట్లు ఉన్నాయి, 12 గేట్లు ఉన్నాయి పరలోకపు గుమ్మముల దగ్గర. 12 గేట్లలో ఏదో ఒక గేట్లో నుండి పరిశుద్ధులు లోనికి వెళతారని మనం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకున్నాం. కాబట్టి ఆ 12 గేట్లలో ఏదో ఒక గేటు దగ్గరికి సువర్ణలత అక్క వెళ్ళింది, పెద్దక్క. వెళితే ఉదయం నుండి సాయంకాలం వరకు అక్కడ ఉన్నటువంటి గేటు దగ్గర 12 దేవదూతలు ఉంటారని మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 13వ వాక్యమో లేక 10వ వాక్యమో చదువుకున్నాం. 12 గుమ్మముల దగ్గర, 12 గేట్ల దగ్గర పరలోకంలో 12 దేవదూతలు అక్కడ ఉంటారు. అలానే అక్కగారు వెళ్ళినప్పుడు ఒక దేవదూత అక్కడ నిలబడి అడ్డగించాడట, నువ్వు లోనికి వెళ్ళటానికి వీల్లేదు అని. అక్కడి నుండి చూస్తుంటే మహిమ ఆ యొక్క కలిగినటువంటి ఆ యొక్క సింహాసనం మీద యేసు ప్రభు ఆయన ఆసీనుడై ఉన్నాడట. అక్కడి నుండి ఒక లెటర్ రాసి పంపించాడు, సువర్ణ, నీకు ఇంకా సమయం ముగించలేదు, నిన్ను సృష్టించుకొని రక్షించుకుంది ఎందుకంటే నీ ద్వారా భూలోకంలో నాకు ఎన్నో ఆత్మలు ఉన్నాయి, నీ ద్వారా నేను పని జరిగించుకొని కొన్ని ఆత్మలు నేను పరలోకం తెచ్చుకోవాలని, కాబట్టి నీకు సెలవు లేదు, నువ్వు వెళ్ళిపో అంటే, ప్రభువా ఇంత మహిమని విడిచి నేను ఎక్కడికి పోగలన్నా ఆయన నన్ను వెళ్ళమని చెప్పి అనొద్దు అంటే ప్రభు ఆమెను గద్దించాడట. గద్దించినప్పుడు మరలా ఆమె ఆత్మ ఏమైంది? కట్టె భూలోకంలోనే ఉంది, అండమాన్ దీవుల్లోనే ఉంది, ఆ బాక్స్లో పెట్టబడి ఉంది. ప్రొద్దుడి నుండి ఆ ఆత్మ పరలోకపు గవిని దగ్గరే ఉండినట్లు మనము చూస్తూ ఉన్నాం. సాయంకాలానికి ఆమె ఆత్మ తిరిగి వచ్చి ఆమె శరీరంలో ప్రవేశించినప్పుడు తిరిగి బ్రతికింది. బ్రతికినప్పుడు మరలా అప్పుడు ఒక్కతే పాప, పెద్ద బుచ్చి ఒక్కతే చిన్న పాప. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుండి విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసారు. అక్కడ బలమైన సేవ జరిగించారు. అక్కడి నుండి హైదరాబాద్ సంఘానికి తేబడ్డారు. అక్కడికి వచ్చినాక మొత్తం 4 పిల్లల తర్వాత కన్నదామె. మొత్తం 5 పిల్లలు. 4 పిల్లల్ని కన్నాక 94వ సంవత్సరం 1994వ సంవత్సరంలో ఆమె చనిపోయినట్లు దేవుని పిల్లలారా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి విషయాలన్నీ కూడా ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే మనం వచ్చే వారం వీటిని పొడిగించుకుంటానికి ప్రయత్నం చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్య మాధుర్యాన్ని మనము ఆస్వాదించాలని దేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు. మన ఇష్టానుసారంగా బైబిల్ని చదవకూడదు, ఎవరు ఏది చెప్తే మనము వినకూడదు.